ఎవరైనా తెలుసా? అయ్యో తెలియదా? చూడండి మంచిగా జూమ్ చేయి, చెప్పాలా మీరు తొందరగా కామెంట్లలో చెప్పాలి ఎవరో ఆయనతో గురించి. ఇప్పుడు చాలా ఉన్నది కథ. నేను చిన్నప్పుడు ఇంటికాడ చదువుకుంటుంటే అదేంది బాయిలకాడి పోయినప్పుడు, ఆవుల పట్టుకొని పోయినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు బాయిలకాడి పోయి ఇంతంత గడ్డి కోసుకొచ్చుడో లేకపోతే వ్యవసాయ పనులు పోయినప్పుడు పట్టబాట్లి ఏంది బువ్వ తెచ్చుకోకపోతే సద్ది తెచ్చుకోకపోతే ఇంటికి వచ్చేటోళ్ళం. ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, బువ్వకు సంబంధించి పూర్తి స్థలం ఇంత బువ్వ తినడానికి పోతుంది. అయితే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే పగటేసగాలని వచ్చేది. అంటే ఎట్లుంటారు అంటే వాళ్ళు పగటేసగాలంటే మిట్ట మధ్యాహ్నం వస్తారండి, వాళ్ళని పగటేసగాలు అంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉండాలి. ఈ పగటేసగాలు కుడి పాయింట్ మొత్తం మోకాల దాకా మలుచుకుంటారు. ఈ చెయ్యిని ఇక్కడ దాకా ఏంది ఈ సొక్క ఫుల్ షర్ట్ ఉంటే ఇక్కడ దాకా మలుచుకుంటారు, ఏషం వేసుకుంటారు, ఇట్లా టోప్ పెట్టుకుంటారు. ఇక్కడ ఒకటి అదేంది కిక్కు సినిమాలాగా రవితేజ ముక్కు మీద ఎర్ర బల్బు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. ఇట్లా ఇదంతా మేకప్ పెడతారు. ఇక ఆగమగ అసలు నేనేం కట్రామని నేనే పిట్రల దొర అని ఆయన సాయంత్రం వస్తాడు. ఈయన పగడేసేగాడు మధ్యాహ్నం వస్తాడు. ఈ కత్తిలో పెడతాడు, ఎర్రగా ఉంటుంది. ఇక మనం చూస్తే భయపడతారు, పిల్లలు చూస్తే భయపడతారు. ఇక పగటేసేగాళ్ళ గురించి మీకు తెలుసు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా పగటేసేగాళ్ళ ఇల్లట. ఇదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పగటేసగాల అయిన పరిస్థితి ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈ పగటేసగాలు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఇల్లు, ఎక్కడి నుండి వచ్చిల్లు అని నేను ఆలోచించిన. నిజంగానే పగటేసగాలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంటారే వాళ్ళు ఉండరు అని నేను అనుకున్నాను. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో పగటేసగాళ్ళు ఉన్నారు. ఎట్లనో చెప్పాలా, ఆయన ఏమో పొట్టకోటి కోసం పగటేశం వేస్తారు, కానీ వీళ్ళు పొట్ట నింపుకోవడానికి అంటే తినడానికి తిండి లేక పాపం ఆయన పగటేసగాడు అంటే ఆయనను వ్యక్తిగతంగా విమర్శిస్తాను. రియల్గా నాకు చాలా ఇష్టం ఆయన క్యారెక్టర్ పగటేసగాడు అనేది. ఎందుకంటే తెలంగాణ మారుమూల ప్రాంతాలలో మీకు కనబడుతుంది పగటేసగాళ్ళ క్యారెక్టర్. సో అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ పగటేసగాన్ని చూసినప్పుడు పొట్టకూటి కోసం ఆ కత్తిని నాలిక మధ్యలో పెట్టుకొని అదేంది కుంకుమను రుద్దుకొని ఆ మేకప్ వేసుకొని పాపం ఆర్తనాదాలు చేస్తూ ఉరుకుతూ తిండి కోసం ఆయన చేసినవి చూస్తుంది. కాలం వీళ్ళు అక్రమ సంపాదించుకోవడానికి పందికొక్కుల్లో ఒక దొబ్బి తినడానికి వీళ్ళు పగటేసగాళ్ళ లెక్క మారింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రాగానే ఈ పగటేసగాళ్ళు బయటకు వత్తాలి. ఓ పగటేసగాడేమో ఏంది ఇసుక దందాతోని మొలుగులో ఒకసారి దొరికింది, ఇంకో పగటేసగాడో RRR అంటారు రోడ్డు దాంట్లో ఇంకోటి దొరుకుతాను, ఇంకో పగటేసగాడో బూడిదే. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పగటేసగాళ్ళు ఉన్నారు తెలంగాణలో. నేను ఈ విషయాన్ని ఈ స్టోరీ అంత ఎందుకు చెప్పినంటే ఆ రోజు వాళ్ళు పొట్టకుటి కోసం వేషాలు వేస్తే ఈరోజు వీళ్ళు పొట్ట నింపుకోవడం వీళ్ళ పదవుల కోసం వీళ్ళ అధికారం కోసం వేషాలు వేస్తున్నారు అనే విషయాన్ని మీకు చెప్పి ప్రయత్నం చేస్తున్నా. సరే ఈ టాపిక్ పక్కన పెడదాం. ఈ టాపిక్ మరి దీనికి ఏం సంబంధం అంటే వాగ్దానాలు అనేది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ వాగ్దానాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చినప్పుడు పూర్తిగా కూడా మనం చూసే పరిణామాలు అయితే చూస్తాం. ఈ పగటేసగాళ్ళ పంచాయతీ ఎంత దారుణంగా మారిందో అంతకంటే డబల్ కూడా వీళ్ళు ఇట్లనే మారిపోయిన పరిస్థితి కనబడతాను. సో పూర్తిగా కూడా మీరు అందరికీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆ చీరల కూర్చోవా సామికోసారి డిస్టర్బ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పగటేసగాళ్ళ పంచాయతీ ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లుంటారో వీళ్ళ పరిస్థితి చూస్తాం. రైట్, ఇక పూర్తిగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూద్దాం. అంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను ఉద్దేశించి నేను అంటలేను. నేను అనేది ఈ వనరులను దోపిడీ చేసే పగటేసగాని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను పిప్పి వేసి దొబ్బి తినే పగటేసగాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సరే ఈయన తెలుసు కదా, మళ్ళీ ఒక్కసారి చూపెట్టు, నేను మర్చిపోయినా ఎంత స్టోరీ చెప్పేటాలకు మళ్ళీ మా అన్నం చెప్పకపోతే తెలుసు కదా, మళ్ళీ ఒక్కసారి చూస్తా. ఎవరైనా తెలుసా? మీ అందరికీ గుర్తుండాలి ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అయితే అంతకుముందు ఈయన చరిత్ర ఏంది అని నేను ఆరాధించిన అవసరం ఉండే, ఇక చరిత్ర చదవాలి కదా. అయితే దాంట్లో భాగంగా సారు టీఆర్ఎస్ ప్రస్థానం నుంచి కాంగ్రెస్ ప్రస్థానం నుంచి ఇక పార్టీలు మారుతూ తన ఎదుగుదలకు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎదిగి ఆఖరికి ఓటు నోటు కేసులో దొరికి అప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎవరికి తెలియదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుని మెన్షన్ చేయడానికి చాలా ప్రధానమైన కారణం ఉంది. ఇది కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడతాను దీని గురించి. ఒక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంది అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తెలిసిండు, అప్పుడే తెలిసిండు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంత దారుణంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కుట్రలు చేసింది అనేది తెలుసుకోవాలి. మన ఇంట్లో మనం ఇల్లు కట్టుకొని మన ఇంట్లో జీవనోపాధి పొందుతూ మన భూమిలో మనం పనిచేసుకుంటూ ఉంటే పక్కోని ఇల్లు జడగొట్టడానికి ఏ విధంగా కుట్రలు చేస్తారో పక్కోళ్ళ జీవితాలను ఎట్లా నాశనం చేస్తారో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మాటలిని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అరన్న ఆగం చేసే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి.
ఎస్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఆయన ఒప్పుకోకపోయినా ఆయన మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు. నా అయితే ఎప్పుడో దెబ్బతిన్నాయి. ఇక ఆయన కేసులు పెడితే నేను కూడా కేసులు పెడతాయి. మస్తు పెట్టచ్చు. సరే, సార్ గురించి వ్యక్తిగతంగా అంటలేను కానీ, అయితే సార్ అప్పుడు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడు తెలిసిండు అంటే 3 రంగుల జెండా వట్టి సింహమూలే కదిలినాడు, హామీలన్నీ అడ్డగోల హామీలు ఇచ్చింది. ఇక ఆ పాట పాపం శ్రీచరణో సాయి చరణో రాసిండు, అది అద్భుతంగా హిట్ అయిపోయింది. పాటతో ముఖ్యమంత్రి అయిండు. మా సోషల్ మీడియా యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మారుస్తే ఈయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు అది వేరే పలానా వైఆర్టీవీ రంజిత్ ఏమో మనకు తెలియదు. పాపం ఈయన దాంట్లో సబ్స్క్రైబర్, మన ఛానల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. చూపెట్టమంటే కూడా చూపెడతా. ఈయన ఐఫోన్లో మన ఛానల్ సబ్స్క్రైబ్, మన ఫోన్ లేదంటాడేమో, సరే వాళ్ళ అనుచరుల ఫోన్లల్లో సబ్స్క్రైబర్ అన్నట్టు. మళ్ళా వైఆర్టీవీ కోసం సెక్రటరియేట్లో 6వ ఫ్లోర్లో ఒక వ్యవస్థే ఉంటుంది, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు తెలంగాణలో సోషల్ మీడియాకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేం పోస్టులు చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరి మీద ఎట్లా కుట్రలు చేయాలి, ఎవరెవరిని ఎట్లా చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. సరే, మొత్తానికి పక్కన పెడదాం. సరే, ఈయన తెలుసు కదా ఎవరు, మన యొక్క గౌరవ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు. గుర్తుండాలి. సరే, ఈ క్యారెక్టర్ ఇక్కడ పడదు. ముఖ్యమంత్రి అనేది ఎపిసోడ్ పక్కన పెడు. అంతకుముందు ఈయన ఎవరు, విపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. మరి ఏం చెప్పిండే మన విపక్ష పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏందే, ఆయన చెప్పిన ముచ్చట్లేందే? మరి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేద్దాం అనుకుంటుండు ఈ ముఖ్యమంత్రి? నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేనిఫెస్టో రెడీ చేసినప్పుడు, మరి మేనిఫెస్టోలో ఉన్న వాళ్ళకు తెలియదా అండి? మనం మంచిగా స్పృహలో ఉండే కదా, మంచిగా ఏంది అంటే మేధావులు అంటే కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళనే కదా మేనిఫెస్టో సభ్యులను పెట్టుకొని ఇది అమలు చేయగలుగుతామా లేదా అనేది కూడా ఉంటుంది కదండి. తెలంగాణ ప్రాంత బిడ్డ ఎక్కడో ఒక్కడ అవగాహన ఉంటేనే చేస్తారు కదండి. కానీ ఈయన ఏం చేసిండంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కాదండి, మళ్ళీ దాన్ని మార్పు కోసం ఈ కాంగ్రెస్ పార్టీ రాలే. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చిత్రహింసలు పెట్టనీకి వచ్చారు. చెప్తున్నా. మరి ఆ రోజు వాగ్దానం ఇచ్చారు కదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వద్దాం. అప్పుడు విపక్షం, ఇప్పుడు ముఖ్యమంత్రి క్యారెక్టర్ మారాలి మనం కూడా. వీళ్ళు సినిమా నటుల కంటే పెద్ద నటులండి బాబు. మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, వీళ్ళ చుట్టూ ఉండే బ్యాచ్కు మొత్తం చెప్తున్నా, మీ ఇంట్లో మీకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మీకు అమ్మా నాన్న ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, 4 గుంటో భూమి ఉంటుంది, మీ జీవితాలు మీరు చూసుకోర్రి. మన మంది ముంగట ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు అనుకో, ఎగ్జాంపుల్ నేనే పోయినా అనుకో, రంజిత్ దాదా ఎట్లొచ్చినావు, ఇంకా బాగున్నావా, మంచిగా ఉన్నావా, రంజిత్ మన ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తుండే, మన తప్పులను ఎత్తి చూపుతుండే అంటాడు. కొద్దిగా అట్టేడు పోయినాక డీజీపీ గారు మా రంజిత్ మీద ఒక 4 కేసులు పెట్టమంటాడు. ఇది వీళ్ళ రియల్ నైజం. నేను చెప్తున్నా, రియల్ క్యారెక్టర్. నేను మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అది. అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటలేను, రాజకీయ నాయకుల ఉద్దేశాన్ని చెప్తున్నా. మా గాదైనా ఎప్పుడు చెప్తా ఉంటాడు, రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు అంటారు. ఊళ్ళల్లో పోతే లంగా దొంగ బద్మాష్ అన్ని పనులు వచ్చినోడే రాజకీయ నాయకుడు ఎత్తారు నాయన, వాడే తొల్ల సొక్కే ఎత్తాడు అంటారు. ఒకప్పుడు నీతి నిజాయితీతో కూడిన రాజకీయ నాయకులు ఉండే. నేను చెప్తున్నా కదా, అప్పుడు చాలామంది ఉండే. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మనకు కనబడ్డరు, వినబడ్డరు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ విషయం ఏంది, సరే మన ముఖ్యమంత్రి గారు మరి పదవి కోసమో, ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష కోసమో ఎవడెడబోతే నాకేంద్ర అనుకున్నాడు అంటే, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏంటి అంటే, ఒక్కొక్క విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నా ఈరోజు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆ రోజు కేవలం అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చిర్రు? నరం లేని నాలుగే ఏమైనా మాట్లాడుతుంది, మేము ఏమైనా చేస్తామంటే కాదు కదా. అంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంది అనేది మీరు ఆలోచించాలి. రైట్, ఇక మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు తెలుసు కదా, మళ్ళీ మర్చిపోకుర్రి. మొన్న మా ఫ్రెండు, మా దోస్తు జాన్ జబ్బా, మా అల్లు అర్జున్, అదే సినీ యాక్టర్ అండి, మా ఫ్రెండ్ అండి, పగటి ఫ్రెండ్ అండి, పగటిల కళలో వచ్చినాయి ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎక్కువైపోయినాయి షోలు, కొన్ని వాటర్ ఇవ్వండి అన్నందుకు పాపానికి పాపం చెల్లేసాడు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గర్జనలు జరిగాయి, అనేక మీటింగ్లు, అనేక రాజకీయ పార్టీల మీటింగ్లు జరిగినాయి, చాలామంది చచ్చిపోయారు. మరి వాళ్ళకు సంబంధించి మన నాయకుల మీద కేసులు పెట్టలే కదా. సరే, ఆ టాపిక్ని వదిలేద్దాం. అది ఏం జరిగింది, ఏం కథ, న్యాయస్థానాలు అవి చూసుకుంటే. సరే, మన ముఖ్యమంత్రి గారు, సార్ మీరు ఏమన్నారు సార్? అయ్యో బంగారం ముఖ్యమంత్రి, మొన్న ఏం చెప్పినావు నాయన, 2023-24 ఏం చెప్పినావు నాయన, జో కొట్టాలనా, ఇంతంత పూరీలు, మటన్, చికెన్, ఇంతంత చికెన్ పంపిస్తా, తింటా, అవే పెరుగు మంచిగా చిక్క చేసి పంపిస్తా, తాగుతావానే, ఇంకేమైనా తాగుతావా, సాంబారు, టమాటాలు, కర్రీస్ మంచిగా ఫ్రైలు చేసి పంపిస్తా.
నువ్వు చెప్పిన ముచ్చట్లేంది రేవంత్జీ, నువ్వు చేస్తున్న పరిపాలన ఏంది నాకు అర్థమైతలేదు. నిజంగా కూడా పరిపాలనకు సంబంధించి పరిపాలనను పూర్తి స్థాయిలో కూడా అర్థవంతంగా, నీతివంతంగా, నిజాయితీ, నిబద్ధతతోని రాజకీయ విలువలతో చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అది ఒప్పుకో, సరే నీకు ఒప్పుకోబుద్ధి కాకపోయినా ఒప్పుకో. మరి ఆ రోజు అడ్డగోలి హామీలు ఎందుకు ఇచ్చినవే బాంచని చెప్పరాదే? నీ గదవ పట్టుకుంటున్నా చెప్పరాదు, బాంచని చెప్పరాదు బంగారం. కేవలం ఈయన రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం, రాజకీయ ఆర్భాటాల కోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరి జీవితాలతోని ఆడుకోవడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవితాలను ఆడుకున్న వ్యక్తి ఈయననే. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హామీలు ఎట్లెట్లా పోయినాయి, ఏం కథ అనేది ఒక్కొక్కటి చెప్పుకొస్తాయి. ఈ హామీల గురించి ఇప్పుడు మీతో కూడా నేను మాట్లాడే పని ఉన్నది, నాకు చాలా మాట్లాడాలి. ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వస్తా. ఇక వినురి. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పిన ప్రకారం ఇచ్చి తీరుతాం. 2023 సెప్టెంబర్ 13న తుక్కుగూడ సభలో రాహుల్. సరే ఇక్కడ పెడితే ఇక్కడ ఒక్కసారి అరే వరంగల్ వచ్చింది. వరంగల్ అంటే మా పుట్టినగడ్డ, జర దీని కథ వేరే ఉన్నది. ఈ పుట్టినగడ్డ గురించి ఓ స్టోరీ చెప్పాలి. మీరు రేవంత్ రెడ్డి నా టార్గెట్ ఈయన కాదు, ప్రభుత్వం మంచి పని చేయాలి. అయితే మీ అందరికీ గుర్తుండాలి, ఓరుగల్లుకు సంబంధించి కాకతీయ కళాతోరణం తీసేసిళ్ళు. అయితే దాన్ని తవ్వి చరిత్రను తవ్వుతా ఉంటే ఒక నిజం, విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. నిజంగా కూడా నాకున్న మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, కాకతీయ కళాతోరణం తీర్చివేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? కాకతీయులను పరిపాలించింది కాకతీయ రాజులకు సంబంధించి అక్కడ అప్పుడు అంటే చాలామంది రాజులకు సంబంధించి పరిపాలన కొనసాగిస్తే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మీ యుద్ధాలు అయితే తెలుసు కదా, దాంట్లో ఎవరు చంపిల్లు, ఆ చంపడంతో మా కాకతీయుల సమ్మక్క సారలమ్మ పండుగను, సమ్మక్క సారలమ్మ సంబంధించిన మా సంస్కృతిని, మా గిరిజన పండుగను పూర్తి స్థాయిలో హైలైట్ చేయాలి. కాకతీయుల వల్ల మనకేం ఒరిగింది, మమ్మల్ని వాళ్ళు చంపేసిర్రు అనే కోణంలో ఓ మంత్రి గారు వెళ్ళి చెప్పుతే మన సారు తీసేశాడండి. ఇది స్టోరీ అట. నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నా దగ్గరికి వచ్చిన అసలు వార్త ఇది. ఇక మిగతా తోరణాలు చార్మినార్ వాటిది కూడా ఇంకొక 2-3 రోజులు మన ఆఫీస్ మంచిగా బందోబస్తుగా సెట్ అవుతుంది ఇయర్తోని. అయినాక నేను చెప్తా. మీ సహాయం అయితే మర్చిపోకూరి. 9908572666 అనే నెంబర్కు షేర్. ఎందుకంటే మనం కోల్పోయిన వస్తువులు ఏమి చిన్నవి కాదు కదన్నా, పెద్ద వస్తువులు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇప్పుడు నేను వార్తలు చదివేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేయాలి. ఇగో ఏసీలు అన్ని ఎట్లా బ్లాస్ట్ అయిపోయినాయో కూడా చూడు, ఒక్కటి కూడా పనిచేయకుండా పోయిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిస్టాలన్నీ కూడా ఎట్లా పోయినాయో కూడా మీరు చూడరు. ఇగో లైట్లు, సిస్టాలు అన్నీ కూడా